కాదు సార్, ఇప్పుడు ఇన్ని కూలగొట్టినారు మీరు రేపులేస్తే కూర్చుంటావు, ఏం డ్యామేజ్ చేస్తావు? ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేలు కాదు చూడాలి. వాళ్ళ జాగ్రత్త అది, వాళ్ళ జాగ్రత్త ఏం చూస్తావు చెప్పు. వాడు పొద్దున్నే ఫోన్ చేసి 100 మంది గుండాలు వచ్చి ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం ఏం చూస్తావు? ఏం చేస్తావు? నేను సిబి గారితో పోతాను, నువ్వు నా మీద రాపించుకోపోయాం. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెడతాడు, మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు చెప్పు. మా జాగల మమ్మల్ని ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టేశాడు. మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఎంత దౌర్జన్యమా ఇది? మా డాక్యుమెంట్ చూడు, మా డాక్యుమెంట్ మాదేమి కలుపుతున్నారు. వాడు వేస్తే ఊపుతావు, వాడు ఎవరు చేస్తావా? నువ్వు ఇచ్చేపో, నువ్వు ఇచ్చేపో, ఇచ్చేపో వస్తే నువ్వు ఎట్లా కంప్లైంట్ ఇచ్చొచ్చాం, స్టేషన్కి వచ్చాం. ఇద్దరు ఎమ్మెల్యేలకు వస్తే 100 మంది గుండాలు వచ్చి మాది కబ్జా పెట్టి ఇదంతా కూలగొట్టి ఎమ్మెల్యేలనే కబ్జా మామూలు ఏమొచ్చింది? ఎవరొచ్చి జాగలన్నీ కబ్జా గురవుతున్నాయి. దొంగలు రౌడీలంతా నా కబ్జా పెట్టి పడేయండి ఏమనకు 5 నిమిషాలు